నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? ఒక్కొక్కరు నేతలందరూ కూడా వైసీపీని దూరం అవుతున్నారు అన్నటువంటి నేపథ్యంలో నేనున్నాను. జస్ట్ 6 నెలలు బైపాస్ సర్జరీ అయింది నాకు. అందుకే 6 నెలలు గ్యాప్ తీసుకుని పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు 2029లో. సో నేను అహర్నిశలు పనిచేస్తానని కొడాలి నాని ఓ పక్క, మరో పక్క చూసుకున్నట్లయితే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ నాకు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి వల్లే నేను బయటకు వచ్చానన్నటువంటి నేపథ్యం. అసలు బోరుగడ్డ అనిల్ మా పార్టీయే కాదు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం, అసలు ఏంటి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు. నమస్తే సార్. నమస్కారం. ఏంటి సార్, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల మీద ఫైర్ అయ్యారు. స్క్రిప్ట్ అంతా కూడా ఏదో రకంగా ఇస్తున్నారు, నన్నే బకరాన్ చేస్తున్నారు అన్నట్టుగా కథనాలు వినిపించాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ ఇష్యూ ఓ పక్కన, మరో పక్కన నేను రీ ఎంట్రీ ఇస్తున్నాను, అహర్నిశలు పనిచేస్తాను, 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యే వరకు పనిచేస్తానని కొడాలి నాని ఓ పక్క. ఏంటి అసలు పార్టీ పరిస్థితి ఏంటి, ఈ నేతల పరిస్థితి ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? ఏదో రకంగా జగన్ అభిమానం పొందాలంటే మళ్ళీ వీళ్ళు లైఫ్ లైన్లోకి రావాలని ఆలోచిస్తున్నట్టున్నారు. వాస్తవంగా బోరుగడ్డ అనిల్ వీడి గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే సంస్కారం లేకుండా మనం కూడా మాట్లాడాలి. ఎందుకంటే అంత సంస్కారహీనుడు బోరుగడ్డ అనిల్. ఉచ్చనీచాలు లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ఆడామగ తేడా లేకుండా ఇష్టానురీతిగా ఒక అడవిలో ఒక జంతువు లెక్క మసిలినట్టు సమాజంలో తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడు బోరుగడ్డ అనిల్. ఇష్టానురీతి దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన బిడ్డల్ని, తల్లిదండ్రులను కూడా ఇష్టానురీతిగా తిట్టి, ఉచ్చనీచాలు లేకుండా సభ్య సమాజం తలదించుకునేలాగా తిట్టినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. అలాగే కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, సమాజంలో ఎవరైతే అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను కూడా ఇష్టానురీతిగా తిట్టి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ప్రజెంటేషన్ చేసిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఈవేళ ఏదో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైలు అధికారులు ఇలాంటి మా వ్యక్తుల్ని మారుస్తారంటారు. నిజమేనేమో అనుకునేవాడిని ఇప్పుడు. కానీ వీడు ఎక్కడో మారలేదు, మళ్ళీ అదే పంద, వాడు వీడు భాష. ఎలాంటి శిక్ష అనుభవించినటువంటి బాధ కూడా లేదు, పశ్చాత్తాపం ఎక్కడా కనపడలేదు. ఇప్పటికీ అదే ధోరణి, అదే మాట. కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే బోరుగడ్డ అనిల్ మా వైసీపీకి సంబంధం లేదని చెప్పేసి వెంకటరెడ్డి వాళ్ళు మాట్లాడతారు. ఆడవుడు మాట్లాడడానికి నేను ఆ వైసీపీనే, నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే నేను చేస్తానని చెప్పేసి ఈడంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ డ్రామా ఇలా మొదలవుతుంది. వాళ్ళకి ఈ గొడవలు ఏంటి? అసలు గొడవ ఏం కాదు, వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. ఎందుకంటే ఏదేమైనా ఇలా డ్రామాలు ఆడుతూ వాళ్ళ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకురావాలా. సచ్చుబడిపోయింది పూర్తిగా. ఎక్కడ ఎలాంటి పేరు ఇది లేదు. ఎందుకంటే ఎక్కువ ఆర్థిక నేరస్తులు ఆ పార్టీలో ఉన్నారు. అంటే ఇది ఒక స్ట్రాటజీ అంట. అవును, ఖచ్చితంగా స్ట్రాటజీ అన్న. ఎందుకంటే అదొక ప్లాన్, రాజకీయ ప్లాన్ అంటారు దీన్ని. లేకపోతే బోరుగడ్డ అనిల్ రిలీజ్ అయినట్టునే మా నాయకుడు నాకు అన్ని చూసుకుంటున్నాడని ఈయనంటాడు, అసలు మాకు సంబంధమే లేదని వాళ్ళు అంటారు. అసలు బయటకు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి వల్ల అంటారు. మరి న్యాయస్థానాలు దీనిపైన స్పందిస్తాయంటారా? ఖచ్చితంగా న్యాయస్థానాలు కొన్ని పరిధులు దాటకూడదని చెప్తాయి. కానీ ఈయనకి ఏం చెప్పిందో, మరి ఏం కండిషన్ పెట్టిందో నాకైతే తెలియదు. కానీ ఏం కండిషన్ పెట్టినట్టుగా లేదు. ఇది అడవిలో మృగంలాగా ఇంకా అలా తిరుగుతానే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కూడా మారతాడేమో, ఆ బుద్ధి మార్చుకున్నాడేమో అనుకుంటే లేదు, మళ్ళీ సేమ్ పాటే పాడుతున్నాడు. కాబట్టి వీడికి మళ్ళీ తప్పనిసరిగా రెండో విడత కూడా పనిష్మెంట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అలాగే కొడాలి నాని గారు మరో పక్క బూతుల మంత్రిగా పేరొందారు కొడాలి నాని గారు. మరి ఇప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉంటే చాలా మంది పార్టీ కూడా మారిపోతున్నారు అన్నారు. అంటే మళ్ళీ ఏదో స్క్రిప్ట్ ఇస్తాడుగా జగన్మోహన్ రెడ్డి, ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళకి మనుగడ ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ఎలాగా బోరుగడ్డ అనిల్ వచ్చాడు, నువ్వు కూడా తగులుకో, ఇద్దరు కూడా మళ్ళీ పేరులోకి రండి, ఇద్దరు మంచి పేరు సంపాదించండి, పోరాటం చేయండి అని చెప్పి ఏదో చెప్పుంటాడు. ఆ ప్రకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవడం ఏంటమ్మా, అసలు ఏమన్నా తలకాయ ఉందా? వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు, 151 సీట్లు ఇచ్చి రాజన్న బిడ్డ అతను. ఎక్కడో ఒక చోట రాజకీయ అవగాహన ఉండుంటుంది, తెలుసుంటుందని చెప్పి 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే బుర్ర లేకుండా, బుద్ధి లేకుండా సంక్షేమ పథకాలను నమ్ముకుని అభివృద్ధిని వదిలేసి బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే దోపిడీ, అన్ని రంగాల్లో దోపిడీ. లిక్కర్ స్కామ్ 3200 కోట్లు లిక్కర్ స్కామ్. అలాగే మైనింగ్స్, ఇంకా స్కామ్కు లేదు, ఏ స్కామ్కు లేదు అనర్హం అన్నట్టుగా దోసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇంట్లో కూర్చుని బటన్ నొక్కివాడు. అది కొంతమంది కడుపు నిండిన వాళ్ళకి, కొంతమంది కడుపు నిండిన వాళ్ళకి కూడా ఏదో పంపించాడంతే నామకహ. అలాంటి వ్యక్తికి మళ్ళీ వేళ పరిపాలన ఎలా వస్తుంది? ఇప్పుడు వాస్తవంగా కుటుంబంలో పెద్ద ఉన్నాడంటే
ఒక కుటుంబం భార్యాభర్తలు ఉన్నారంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు ప్రాణం పెడతారు. అలాంటి తల్లిదండ్రులు మరి ఇలాంటి వాడిని ఎందుకు నమ్ముతారు? బిడ్డల భవిష్యత్తు కోసమే కదా మనం అందరూ ఎదురు చూసేది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఒక 3 పిల్లలు ఉన్నారు. నా బిడ్డలు భవిష్యత్తు ఏమిటి? వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, చక్కగా చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలి. ఉద్యోగం రావాలంటే మన నాయకుడు నిబద్ధతతో పనిచేసి అభివృద్ధి చేయాలా. అభివృద్ధి చేత కాలేదు, అభివృద్ధి చేయడు, తెలియదు. రవాణా వ్యవస్థనే బాగుపరిచినోడు ఫ్యాక్టరీలు ఏం కడతాడు, ఐటీ కంపెనీలు ఏం కడతాడు. కాబట్టి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏ ఒక్కరు కూడా అతనికి ఓటేయరు. ఓటేయకపోతే ఎలా గెలుస్తాడు? గెలిచే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? పరిపాలన దక్షత లేదు, పరిపాలన చేయాలని పరిపాలన అంటే ఏటో కూడా తెలియదు. ఆయన ఆ పరిపాలన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఆ బటన్ నొక్కాడు తప్ప ఎప్పుడు బయటకు వచ్చాడమ్మా? కనీసం అభివృద్ధి పైన ఏదన్నా చిన్న మన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడా? లేదు. అలాంటి వ్యక్తిని ఇవాళ కొడాలి నాని వచ్చి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేస్తారని చెప్తుంటే నవ్వుకుంటున్నారు, కొడాలి నాని వచ్చి చెప్తుంటే. అలాగే మా బోరగడ్డ అనిల్ కూడా ముఖ్యమంత్రి చేస్తాడంట. చాలామంది నవ్వుతున్నారు వీళ్ళని చూసి. ఏదో పేరు సంపాదించుకోవాలి. మళ్ళీ వైసీపీ పార్టీని చెడుగానో మంచిగానో ముందు లైఫ్ లైన్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇది మాత్రం జరగదు. అంటే ఇప్పుడు ఒక పార్టీ నాయకుడుగా ఉన్న అటువంటి సమయంలో ఇటువంటి రౌడీ షీటర్స్ కానివ్వండి, లేదంటే బూతుల మంత్రిగా వ్యవహరించినటువంటి వాళ్ళకి కానివ్వండి, అంత ప్రిఫరెన్స్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలని? తెలుగు తక్కువతనం అమ్మా. ఇప్పటికీ కూడా చూడు, వైసీపీ నాయకులు రప్పా అంట తిరుగుతున్నారు. నిజంగా ఎవరైనా పెడతానంటే వస్తారు కానీ కొడతానంటే ఎవరైనా వస్తారా? మీకు ఏదైనా హెల్ప్ చేస్తానంటే గెలిపించుకుంటారు కానీ మిమ్మల్ని నాశనం చేస్తానంటే ఎవడైనా గెలిపించుకుంటాడా? ఈ మాత్రం బుర్ర కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు అసలు ఎలా గెలుస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళ నాయకుడి కంటే బుర్ర లేదు, వీళ్ళకన్నా బుర్ర ఉండాలి కదా. సమాజంలో తిరుగుతుంటారు కదా, వాళ్ళ నాయకుడు అంటే ఎప్పుడు సమాజంలో తిరగలేదు కాబట్టి ఏం తెలియట్లేదు. తెలియలేదు, తెలివితేటలు లేక వీళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాగు చేసుకుంటున్నారు. పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈవేళ వీళ్ళ ఆలోచన కలగంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి 2029లో జగనన్నే వస్తాడు. ఇదే ఎలా వస్తాడు? పని చేతగానోడికి ఎవడన్నా పనిస్తాడా? పని చేయడం చేతగానోడికి ఎవడన్నా పనిస్తాడా? ఎవడు కదా. అలాగే పరిపాలన చేతగానోడికి ఎవడు పరిపాలన అంతే అప్పగిస్తాడు. కాబట్టి వీళ్ళు ఇలా కలగంటూ ఉండడమే. వీళ్ళ కలలుగానే మిగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు తన జీవితంలో మళ్ళీ రాజకీయాలలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించే అవకాశమే లేదు. మరి వైసీపీ ఏవైతే కలలు కంటుందో అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అసలు కనిపించట్లేదని చెప్పి నూకరాజు గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.